ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విద్యా ఉపాసకులు ముఖ్యంగా తెలుసుకోవలసిన కొన్ని అతి రహస్యమైన విషయాలు తెలియజేస్తున్నాను. శరీరంలో సల్ఫర్ తక్కువైతే కొన్ని చిత్తాభ్రమణములు కలుగుతాయి. మీరు గూగుల్లోకి వెళ్ళి సల్ఫర్ తక్కువైతే ఏమొస్తుందని చెప్పండి అని తెలుసుకోండి, చేయండి. నేను మా గురువుగారి అనుగ్రహంతో సల్ఫర్ని అతి తక్కువ వ్యవధిలో అతి తక్కువ ఖర్చుతో శుద్ధి చేయటం నేర్చుకున్నాను మా గురువుగారి దగ్గర. దానివల్ల దాని గురించి నాకు తెలుసు. మా దగ్గరికి నా దగ్గర శ్రీ విద్యోపాసన తీసుకునే వాళ్ళందరికీ ఆ సల్ఫర్కి సంబంధించిన మల్టీపర్పస్ ఔషధం వాడతారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ సల్ఫరు బాగా దేనికి ఉపయోగపడుతుందంటే యవ్వనంగా అందమైన చర్మముతో ఉండటానికి, బలమైన గోళ్ళు, తర్వాత ఎగశ్వాస దిగశ్వాసలు రాకుండా ఉండటానికి, మూసుకుపోయిన ధనులు, ఆడవాళ్ళకి ఋతు విరతి అంటే ఋతు సంబంధమైన అనేకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి పాపం తిరుగుతూ ఉంటారు, డాక్టర్ల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ, గుళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. యాంటీ బ్యాక్టీరియల్ చర్యను కలిగిస్తుంది. ఇది క్యాన్సర్ ద్వారా జరిగే నష్ట నివారణకి బాగుంటుంది, డిఎన్ఏ డెవలప్కు బాగుంటుంది, కండరాల బాగు కోసం బాగుంటుంది. కొంతమందికి ఇది తక్కువైతే నిద్ర పట్టదు, స్వప్నంలో పీడకలలు వస్తాయి. ఆ పీడకలలో దున్నపోతు మీద ఒక నల్లటి మనిషి వచ్చినట్టు భ్రమలు కలుగుతాయి. గబా గబా పరిగెత్తుకుంటూ ఏ సిద్ధాంతి దగ్గరకో, మఠాధిపతి దగ్గరకో, పీఠాధిపతి దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ దగ్గరున్న వాళ్ళ శాస్త్ర జ్ఞానంతో వాళ్ళు చెబుతారు ఏమని, దున్నపోతు వస్తుందంటే నీకు టైం దగ్గర పడింది రా అబ్బాయి, ఇక అయిపోతావు అని అనగానే వాడెంబటే కొన్ని ఖర్చు పెట్టి, చాలా డబ్బు ఖర్చు పెట్టి కొన్ని శాంతులు, కొన్ని ప్రసాదాలు ఇవన్నీ జరుగుతాయి. ఈ జరిగే చర్య ప్రతిచర్యల ప్రసాదముల ద్వారా అంటే ఆహారముల ద్వారా సల్ఫర్ బాడీలోకి వస్తుంది. వచ్చినప్పుడు వాడికి అవి ఆ యముడు కనపడ్డు నిద్ర బాగా పడుతుంది. అంటే నేను ఈ శాంతి చేయించుకున్నాను అనుకుంటాడు, కానీ వాడు చేసిన జ్ఞానం ఈ ఆహారం తీసుకున్నాడు కదా, ఆహారం ద్వారా సల్ఫర్ వచ్చింది కదా, వాడికి ఆ ప్రాబ్లం గమనించలేకపోతాడు. నెక్స్ట్ టైం మళ్ళీ సల్ఫర్ తగ్గగా మళ్ళీ పరిగెత్తాడు. కాబట్టి ఈ కొన్ని సనాతన కుటుంబాలు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వివరాలు వాళ్ళ గురించి చెప్పట్లేదు. సల్ఫర్ ఉన్న కొన్ని ఆహారాలు వాళ్ళు తీసుకోకపోతే ఏమవుతుందంటే మానసిక డిప్రెషన్ వస్తుంది వాళ్ళలో. వచ్చినప్పుడు వాళ్ళు హోమియోపతి, అలోపతి ఏదో ఒక పతులు వాడుతూనే ఉంటారు. కానీ సల్ఫర్ ఉన్నప్పుడు ఒక పదార్థం నువ్వు తినడానికి ఇష్టపడవు, ఇంకో పదార్థంలో సల్ఫర్ ఎక్కడ ఉంటుందో తెలుసుకొని వాడాలి, అది వాడరు. ప్రతి బాడీలో భూమిలో ఏ ఖనిజాలు ఉన్నాయో అవి వాడిలో ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి. వాటిని సరి అయిన బ్రహ్మచర్యం పాటించి సంసారం చేసినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే పిల్లలకి ఇవన్నీ కరెక్ట్గా వస్తాయి. నేటి దేశమాన కాలమాన పరిస్థితిని బట్టి మీరు ఊహించుకోవచ్చు వాటి గురించి. నేను చెబితే బాగుండదు కాబట్టి ఈ సల్ఫర్ తగ్గినా, యూరియా తగ్గినా, ఇలా చాలా ఉంటాయి. ఎన్ని చెప్పగలను, కొన్ని వందలు ఉంటాయి అన్నమాట. ఇవి తగ్గినప్పుడు కలిగే రసాయనికాలు బాడీలో వాడి వెంటనే న్యూరాలజిస్ట్ దగ్గరికి పోవడానికి ఇష్టపడ్డు. న్యూరాలజిస్ట్ అంటే చాలామందికి తెలియదు. వీడు వెంటనే పరిగెత్తేది ఎక్కడికి, సిద్ధాంతి దగ్గరికి. వాళ్ళ దగ్గర ఉన్న శాస్త్ర జ్ఞానంతో వాళ్ళ చదువుకున్న చదువుని బట్టి ఇప్పుడు ఎవరు చెప్పినా, ఇప్పుడు మీరు ఒక మహాభారతమో భాగవతమో గ్రంథం కొన్నారనుకోండి, రచయితని ఫస్ట్ చూడండి ఎవరు రాశారని. ఎంఏ పిహెచ్డి డబల్ఎంఏ చదివిన వాళ్ళే రాస్తారు అవన్నీ. ఆ చదువులు ఎవరివి? వలసవాద విద్యవి. అన్ని సంవత్సరాలు అవి చదివిన వాళ్ళు అతి రహస్యమైన నిగూఢమైన పదబంధనములు చేసిన ఉపనిషత్తుల జ్ఞానం ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఈ సంస్కృతంలో వాళ్ళకున్న జ్ఞానంతోనే అది చెబుతారు. కాబట్టి మీరు ఎప్పుడూ నమ్మాల్సింది, తెలుసుకోవాల్సింది మీ చేతిలో ఫోన్తో ఒక బటన్ నొక్కండి,
జగన్మోహన్ రెడ్డి పథకాలు పంచినట్టు ఒక్క బటన్ నొక్కండి, ఉపనిషత్తుల్లోకి వెళ్ళండి, మీ సమస్యకి సంబంధించి తెలుసుకోండి, లేదు సైన్స్ పరంగా ఏంటో తెలుసుకోండి. ఇవన్నీ మేము తెలుసుకోలేము అంటే ఒక స్ట్రాంగ్ మైండ్తో శ్రీ విద్యలోకి వచ్చి ఆ మంత్రాలు పురస్చరణ చేస్తే ఆ శబ్ద ధ్వని దేవతలు నీలోకి వెళ్ళి ఎలా వెళ్తాయండి, ఎలా ఉంటాయండి అంటే అగ్గి రవ్వలాగా నీలోకి అది వచ్చి ఒక పెద్ద మహాశక్తివంతంగా తయారై నీకొచ్చే ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అని ప్రతిదీ అది తెలియచేస్తాయి ఇంటర్నల్గా. ఇది ఇంటర్నల్గానే తెలుస్తుంది విద్య. తర్వాత వచ్చేసి ఈ శ్రీ విద్యా ఉపాసన చేసే వాళ్ళందరినీ సదా ఒక వారా కాపాడుతూ ఉంటుంది. శృతి ప్రామాణిక శ్రీ విద్యా ఉపాసన వాళ్ళని సదా ఒక ఆరా కాపాడుతుంది. ఆ ఆరా పేరేంటంటే కాల సంకర్షిణి అంటారు. నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆ కాల సంకర్షిని ఎలా కాపాడుతుందంటే వాడిని ఎప్పుడు వాడు నిద్రపోతున్నా పడుకున్నా వాడు ఏ పని చేస్తున్నా అది పట్టించుకోదు, వాడిని రక్షిస్తూనే ఉంటుంది. జగజ్జనన పాలన క్షపణ కోపన అనుగ్రహ. కొన్ని పనులు వాడు మానవుడు ఆ ఉపాసకుడు చేసేవి ఆమెకు నచ్చకపోయినా కోపంతో అయినా సరే వీడికి రక్షిస్తూనే ఉంటుంది. త్రినేత్ర సమయాత్మిక, బిఫోర్, బిట్వీన్, ఆఫ్టర్ కాలములలో కూడా ఉంటుంది. పటుకలాప శూలాయుధ, ఒక శూలము ధరించి వాడిని సదా వాడికి వచ్చే నెగిటివ్లన్నీ బాయ్కాట్ చేస్తూ ఉంటుంది. మహా అట్టహాసిత ననన తను తమాల నీలాకృతి. అది చెప్పడానికి లాంగ్వేజ్ నాకు చాలా క్లుప్తంగా వివరించలేను, మహాభారతం లాగా నేను చెప్పలేను ఇప్పుడు ఈ టీవీలో, కాబట్టి నేను చెప్పట్లేదు. ప్రశస్త పురుషాకృతి అంటే స్త్రీ నాభి నుంచి కింద వరకు స్త్రీ నాభిపైన స్త్రీ రూపము, నాభి కింద పురుష రూపము, ఆ రూపంలో ఉంటుంది. ఎలా ఉంటుంది? ఫలతు కాల సంకర్షిణి, వాడు సాధకుడు కోరిన ఫలితములు ఇస్తూ ఉంటుంది. అంత శక్తివంతమైనటువంటి శ్రీ విద్య పూర్వాంగ ఉత్తరాంగాలు సహితంగా పంచదశి చేసేవాడిని సదా ఈ కాల సంకర్షిని రక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది. అంటే ఒక మనిషిలాగా రక్షించటం కాపాడటం కాదు, వాడికి ఒక చుట్టూ కంటికి కనపడనటువంటి కిరణముల ద్వారా వాడిని రక్షిస్తుంది. వాడు ఏ పని చేస్తున్నా వాడు చేసే పనిలో విచక్షణ వివేకం తెలియచేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఈ విధంగా ఉంటుంది శ్రీ విద్య అనేది. ఇంకొక రేపటితోటి ఈ 50 బీజాక్షరాలు అయిపోతే ఆ తర్వాత ఈ సైంటిఫిక్వి ఇవన్నీ చెప్పటం కొన్ని కారణాలతో కుదరవచ్చు, కుదరకపోవచ్చు. నేను శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి, ఎందుకనంటే కొంతమంది శ్రీ విద్యలోకి రాలేరు, తెలుసుకోలేరు, చేయలేరు. అలాంటి వాళ్ళందరూ ప్రతిరోజు ఈ వేదాలు గాయత్రి చెప్తున్నాయి, ఉపనిషత్తులు పంచదశి చెప్తున్నాయి గుప్త గాయత్రిగా. ఇవి మాత్రమే సత్ఫలితాలు ఇస్తాయని శృతులు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఈ గాయత్రితో సంపుటి అయిన పంచదశి మంత్రాన్ని ప్రతిరోజు కొన్ని బీజాక్షరాలు శ్రీ విద్యాపరంగా ఉండి 50 రోజుల తర్వాత చెబుతాను. ప్రతి ఒక్కళ్ళు వంటలు తోముకుంటున్నా, బట్టలు ఉతుక్కుంటున్నా, కార్లు నడుపుతున్నా, విమానాలు నడుపుతున్నా, ఏ పని చేసినా ఈ మంత్రాన్ని ఒక 40 రోజులు కరెక్ట్గా చేసుకుని ఆ తర్వాత నుంచి 24 గంటలు మనసులో చేసుకుంటూ ఉంటే మీ చుట్టూ కూడా ఈ కాల సంకర్షణ ప్రొటెక్షన్ ఉంటుంది. స్వస్తి.